ఓకే. శ్రీరెడ్డి మంత్రి నారా లోకేష్కు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో లోకేష్ అన్న నన్ను క్షమించండి, ఐటీడీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, టీడీపీకి సంబంధించిన కుటుంబ సభ్యులకు కూడా సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరారు. ఏ అంశాలపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ షరీఫ్ గారు అయితే ఉన్నారు, మహమ్మద్ షరీఫ్ గారు అయితే ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, శ్రీరెడ్డి నారా లోకేష్ గారికి బహిరంగ లేఖ రాశారు. క్షమించండి, సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరారు. మీరేమంటారు సార్? చేసిందంతా చేసి ఇప్పుడు ఇరుక్కున్నామని తెలిసి ఇప్పుడు క్షమాపణలు అడగడము అవివేకం కాదు, అతి తెలివి అంటారు. ఆమె మాట్లాడిన వీడియోలు చూడని వ్యక్తి ఈ స్టేట్ లో కాదు, ఇతర స్టేట్లలో కాదు, దేశమంతా చూసిన ఎంత విచ్చలవిడిగా మాట్లాడింది ఆమె. ఒక లేడీ అనేది కూడా మర్చిపోయి, ఒక ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఆర్టిస్ట్ అనేది మర్చిపోయి ఇష్టానుసారం మాట్లాడటము. ఇప్పుడు చేయి దాటిపోయింది, ఇంకా తీసుకొని పోయి లోపలేస్తారనంగా క్షమాపణల. శ్రీరెడ్డి గారు నాకు తెలిసి ఈ పార్టీకి తీసుకొని వచ్చి లోపల వేసి ఉండాలి, లేదంటే పరారై ఉండాలి ఎక్కడైనా. అసలు మన స్థాయి ఏంటి, మనం మాట్లాడే విధానం ఏంటి, పద్ధతి ఏంటి, మన ప్రొఫైల్ ఏమి, మన కెరియర్ ఏమి, ఎవరి గురించి మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడుతున్నాము, మనం మాట్లాడే మాటలు ఎంతమంది జనాలు చూస్తారు, చూసి మనల్ని నవ్వుకుంటారా లేకుంటే తిట్టుకుంటారా, మనం ప్రొద్దున్న మళ్ళీ జనాల్లోకి పోవాలి, నలుగురితో తిరగాలి, మనకు కుటుంబం ఉంటుంది. ఇవన్నీ మర్చిపోతే కేవలం శ్రీరెడ్డి గురించే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ శ్రీరెడ్డి ఈజ్ నథింగ్, షీ వన్ ఆఫ్ ద మెంబర్. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ఆమె లేకపోవచ్చు, బట్ ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ఆమెను ఇన్వాల్వ్ చేశారు. కేవలం ఒకటే ఇక్కడ ఇంటెన్షన్, మీరు ఆలోచించాల్సింది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. డబ్బు లేనిదే వైఎస్ఆర్సిపి సర్వే అయిండేదే డబ్బుతో, గవర్నమెంట్ ఫామ్ అయిందే డబ్బుతో, గవర్నమెంట్ రన్ చేసిందే డబ్బుతో. గవర్నమెంట్ రన్ చేసినప్పుడు ఇలాంటి వేస్ట్ పనులకంతా ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించారు. దీంట్లో కీలకంగా మీకు చెప్తాను నేను, డబ్బులో కీలకంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. అతని చెత్త సలహాలు, చెత్త ఆలోచనలు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చెవులో వేసి ఆయన్ని భ్రష్టు పట్టి ఫస్ట్ ఎత్తడమే ప్రజా దర్బార్ పిలిపించారు. ఉచిత భోజనాలు 5 రూపాయలు, పేదవాడు రోడ్డు మీద పడుకునేవాడు 5 రూపాయలు కడుపు నిండా భోజనం చేసి ఒక పూట పడుకునేవాడు, అది పని చేయించి ఆటి నుంచి ఆయన స్టార్ట్ చేసి ఏమి ఓ పక్క ఆయన డబ్బు సంపాదించుకోవడము, ఓ పక్క అతన్ని డిగ్రేడ్ చేసుకుంటూ రావడం జగన్మోహన్ రెడ్డి. ఇతని తిక్క పిచ్చి సలహాలు ఇచ్చి ఇతను లాబింగ్ చేయడం, ఇక్కడ 100 కోట్లు తీసుకోవడము. ఎవడో అనామకులకంతా కార్పొరేషన్ చైర్మన్లు, క్యాబినెట్ ర్యాంక్ చైర్మన్లు, క్యాబినెట్ ర్యాంక్ హోదా ఇచ్చేది, సలహాదారులు 100 మంది సలహాదారులు ఉండేది ఏ ప్రభుత్వానికన్నా. ఇప్పుడు గవర్నమెంట్ ఒకడన్నా ఉన్నాడు సలహాదారుడు? ఒక్క జగన్మోహన్ రెడ్డికే తెలుసు ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, ఎంతమంది సలహాదారులు ఉన్నారని. అలాంటి వ్యక్తి కొడుకు అతను ఎక్కడో చదువుకుంటుండే విదేశాల్లో, ఏదో వ్యాపారాలు చేసుకుంటుండే, అతన్ని తీసుకొని వచ్చి ఇంకా ఆయన రెచ్చిపా, ఇంకా మా నాన్న ఉన్నాడు, ఏమి గవర్నమెంట్ మాదే, నేను చెప్పిందే శాసనం, ఇక్కడ చెప్పిందే శాసనము, ఏమైనా చేయొచ్చు అని చెప్పి చేసి. దీంట్లో కీలకంగా నేను ఇంకొకసారి చెప్తున్నా, నేను ఈ విషయంలో ఒక వ్యక్తిని పూర్తి స్థాయిలో మర్చిపోతుంది ఎన్డీఏ కూటమి గవర్నమెంట్. స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి వింగ్ కీలకమైన పాత్ర. డిజిటల్ కార్పొరేషన్ రోల్ ఎంత ఉందో స్కిల్ డెవలప్మెంట్ రోల్ కూడా అంతే ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన విషయం, గుర్తుపెట్టుకో. ఇక్కడ వీళ్ళు ఉన్నతమైన చదువులు చదువుకోయింది, విదేశాల్లో చదువుకోయింది, ఇలాంటి చిల్లర పనులు చేయడానికి, పబ్లిక్ కి, ప్రజలకి, ఏదైనా రైతులకో విద్యార్థులకో డెవలప్మెంట్ కోసం కాదు,
కేవలం ఇట్లా ఫోటోలు మార్ఫింగ్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు తిట్టడము చేయడము, ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎంత మెయింటైన్ చేయడము. వీళ్ళు గ్యాంగ్ లీడర్స్ అన్నమాట. గ్యాంగ్ ఇప్పుడు టెర్రరిస్ట్ గ్యాంగ్లు ఇట్లుంటాయి, ఐసిఎస్ అంట, ఇట్లా ఇట్లాంటివన్నీ ముస్లిం కొన్ని టెర్రరిస్ట్ గ్యాంగ్లు ఉంటాయి కదా, ఇలాంటి అండర్ వరల్డ్, ముంబై అండర్ వరల్డ్, ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్స్. అంతకంటే భయంకరమైన క్రైమ్ ఈడ పబ్లిక్ లో ఉంటారు వీళ్ళు. వాళ్ళన్న అండర్ వరల్డ్ లో ఉంటారు, కనపడరు జనాలు. వీళ్ళు పబ్లిక్ లో ఉంటూ గవర్నమెంట్ డబ్బు, పబ్లిక్ డబ్బు, శాలరీస్, పబ్లిక్ డబ్బు తీసుకొని మళ్ళీ పబ్లిక్ తో మాట్లాడడం ఏమి. దీంట్లో స్కిల్ డెవలప్మెంట్ నుంచి 100 కోట్ల రూపాయలు శాలరీలు పోయినాయి, డిజిటల్ కార్పొరేషన్ నుంచి పోయినాయి. దీంట్లో సజ్జల భార్గవ రెడ్డికి ఎంత రోల్ ఉందో చల్లా మధుసూదన్ రెడ్డికి కూడా అంతే రోల్ ఉంది. ఇది క్లియర్ కట్. త్వరలో చల్లా మధుసూదన్ రెడ్డి మీద కూడా కంప్లైంట్ ఇస్తాము, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి, ఇంట్రాగేట్ చేయాలి. ఏమేం జరిగినాయో పూర్తిగా పైనుంచి టాప్ టు బాటం తీసుకురావాలి. అతను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కాకుండా మళ్ళీ ప్రభుత్వానికి సలహాదారుడుగా పనిచేసినాడు స్కిల్ డెవలప్మెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకి, వేరే దేశాల్లో ఉండే వాళ్ళతో నెట్వర్క్ ఇదంతా. అసలు ఎక్కడికి పోయినామో మనము? గత 5 ఏళ్లలో ఇదే చేసింది. డెవలప్మెంట్ గురించి ఎక్కడే కానీ ఊసేలేదా? దీని గురించి మాట్లాడాలా? డిబేట్లలో, టీవీల్లో, రీజనల్ ఛానల్స్ లో, నేషనల్ ఛానల్స్ లో తలబట్టుకుంటారు ఎవరు? సీనియర్ లీడర్లు, పొలిటికల్ అనాలిసిస్టులు. ఏంది ఫోటోల మార్పింగ్ గురించి మాట్లాడడం, వీళ్ళు పెట్టిన పోస్టింగ్ గురించి మాట్లాడడం, పొద్దున లేచినప్పటి నుంచి ఇదే పంచాయతీ. ఏదైనా డెవలప్మెంట్ గురించి సలహాలో, సూచనలో ఏదైనా చేసేదానికి టాపిక్ ఏదైనా వస్తుందేమో మాట్లాడమంటే ఏమి లేదు టాపిక్. ఇదే టాపిక్. వీళ్ళల్లో ఏ ఒక్కరిని సొసైటీలో వదిలినా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. వీళ్ళ వెనకలు ఉండే సెకండ్ గ్రేడ్, ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్ అంతా జరుగుతూ ఉంది, సెకండ్ గ్రేడ్ లోకి వెళ్ళిపోయి ఒకసారి బైండ్ అవుట్ చేస్తే తప్ప దీనికి ఒక కొలిక్కి రాదు. ఎవరెవరు ఉన్నారు, ఏమేమి. ఇదంతా కొన్ని వేల కోట్ల స్కామ్, కొన్ని వేల కోట్ల రూపాయల స్కాము. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. దీంట్లో కీలకమైన వ్యక్తి చల్లా మధుసూదన్ రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్, స్కిల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారుడుగా పనిచేశాడు. ఆయన ఆ రోలే గవర్నమెంట్ కీ రోల్ కూడా ప్లే చేసినాడు. ఆయన సజ్జల రామకృష్ణ రెడ్డికి సంబంధించి సజ్జల భార్గవ రెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి విదేశాలకు పోవడము, అక్కడ వారంతా గోల్మాల్ చేసుకొని రావడము, ఇవన్నీ చాలా జరిగాయి. ఇవన్నీ బయటికి రావాలంటే భార్గవ రెడ్డి అరెస్ట్ చేయాలి, చల్లా మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. అప్పుడు కాగా ఒక కొలిక్కి రాదు ఇదంతా. ఓకే, థ్యాంక్ యూ సార్.